విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొత్తవలస టౌన్ పరిధిలో విజయనగరం రహదారిలో పిఎంఎల్ కాంప్లెక్స్ వెనుక ఎస్పీఎన్ఎల్ అపార్ట్మెంట్ లో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. డి ముత్యాల నాయుడు నివాసం ఉంటున్న ఫ్లాట్ లో విద్యుత్ వైర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రమాదం సంభవించినట్లుగా ముత్యాల నాయుడు తెలిపారు. తన కుమారుడికి ఈ మధ్య వివాహమైందని, వేరే కాపురం పెట్టేందుకు ఎలక్ట్రానిక్, ఫ్రిడ్జ్, టీవీ వస్తువులను సెకండ్ బెడ్రూమ్ లో ఉన్నాయని, ఆ వస్తువులన్నీ కాలి బూడిదైపోయాయని వాపోయారు. అపార్ట్మెంట్ లో ఇప్పటికే 3 సార్లు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్లాట్ లో నివాసం ఉంటున్న వారు తెలిపారని ముచ్చట్ల తెలియజేశారు. నాసిరక విద్యుత్ వైర్లు వాడడం వల్ల తరచూ ప్రమాదం సంభవిస్తుందని ఆరోపించారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే తప్పించుకునేందుకు వీలు లేకుండా కనీసం మెట్ల సదుపాయం కూడా సరిగా లేదని ముత్యాల నాయుడు తెలియజేశారు. ఈ రూమ్ లైటింగ్ వాడి గురించి అని కొత్త అన్ని కొన్నారు. వైజాగ్ వాడు వెళ్ళిపోవడం ఫైర్ సర్వీస్ వచ్చారు కదా రాత్రి 10 రోజులు వచ్చారు. ఈ గది ఏమైందంటే సామాన్లన్నీ ఇందులో ఉన్నాయి. సామాన్లన్నీ కూడా ఇందులో కూలర్లో పెద్ద కూలరు, ఈ చిన్న కూలరు, ఈ మిక్సీలు, గ్రైండర్లు అన్నీ కొత్త అన్నీ పోయాయి.